నమస్తే అండి. భగవద్గీత 4వ అధ్యాయము 12వ శ్లోకం యొక్క వివరణ. ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మలయందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజించెదరు. కనుక ఈ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు ఫలమును శీఘ్రముగా పొందుతున్నారు అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, ఇందులో నుంచి మనకు అర్థం అవ్వాల్సినటువంటి ముఖ్యమైన మాట ఏమి అనగా, ఎవడైతే ఈ భౌతిక జగత్తున జయమును వాంఛించేవాడై ఉంటాడో వాడు తప్పకుండా ఆయా దేవతలను ఆరాధించడం జరుగుతుంది. అనగా తమోగుణములో మనస్సు ఉన్నటువంటి వాడు ఆయా దేహ స్వభావమునకు కారణమైనటువంటి దేవతను ఆరాధిస్తాడు. అదే మాదిరిగా రజోగుణ సంబంధి అయినటువంటి వాడు ఆయా దేహ స్వభావమునకు కారణమైనటువంటి దేవతను ఆరాధించడం జరుగుతుంది. అదే మాదిరిగా సత్వగుణ సంబంధి అయినటువంటి వాడు ఆయా దేహ స్వభావమునకు కారణమైనటువంటి దేవతను ఆరాధించేవాడై ఉండగా, ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని ఆధారముగా చేసుకుని భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఈ మాదిరిగా వివరిస్తున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు పాప ఫలముల వలన వచ్చేటువంటి మరణము నుండి నేను మిమ్మను రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు. అంటే తమోగుణ ధర్మమును, రజోగుణ ధర్మమును, సత్వగుణ ధర్మమును అనగా సమస్తమును అనగా పాపపు నియమము కలిగినటువంటి మీ ప్రాణమునే విడిచి ఆజ్ఞను గైకొనమని ఈ శ్లోకం సెలవిస్తుండగా, ఇంతకు భరత శ్రేష్ఠులారా, భౌతిక వాంఛల చేత పట్టుబడి జ్ఞానం అపహరింపబడినటువంటి వారై అనేక దేవతలను ఆరాధిస్తున్నారా? లేదా జ్ఞానము చేత పట్టుబడినటువంటి వారై ఆత్మను అనగా ప్రభువును సత్యము చేత ఆత్మచేతనే ఆరాధించడం జరుగుతుందా? మనము ఏ భక్తి యందు స్థితి కలిగి ఉన్నామో అట్టి గతే మనకు ప్రాప్తిస్తున్నది. కనుక ఒక్కసారి మనలని మనము సింహావలోకనం చేసుకోగలరు అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి సవినీయముగా తెలియచెప్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.